పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తెలంగాణలో ముంపు సహా వివిధ అంశాలపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్ నిర్వహించనుంది. హైదరాబాద్లోని సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫీస్లో కృష్ణా గోదావరి బేసిన్ బిల్డింగ్లో కాసేపట్లో సమావేశం జరగనుంది. అయితే పోలవరం ముంపుతో పాటు ఏపీ చేపడుతున్న బనకచర్ల అంశంపైన చర్చించనున్నారు. అందుకు తగ్గట్టు ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చాలని పీపీఏకు తెలంగాణ అధికారులు ఇటీవలే లేఖ రాశారు. కానీ పీపీఏ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు. ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చినా చేర్చకపోయినా ఏపీ తీరును పీపీఏ ముందు ఎండగట్టాలని అధికారులు నిర్ణయించారు. బనకచర్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ఇప్పటికే డీపీఆర్ను తయారు చేసేందుకు టెండర్లు కూడా ఆహ్వానించింది. దీంతో ఏపీకి అడ్డుకట్ట వేయాలని పీపీఏతో పాటు సీడబ్ల్యూసీకి గత నెల 10నే తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటు కృష్ణా గోదావరి బోర్డులు ఏపీ డీపీఆర్ టెండర్స్పై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వారంలో వివరణ ఇవ్వాలని లేఖ రాసి నెలవుతున్నా ఇప్పటికీ ఏపీ నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఏపీ తీరును గట్టిగా ఎండగట్టాలని తెలంగాణ అధికారులు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. అయితే ఆ ఎత్తుతో నిర్మించి పూర్తి స్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపు మరో 53,393 ఎకరాలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అధికారులు. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా ప్రాజెక్టును పూర్తిస్థాయి సామర్థ్యంతో నిర్మించినా కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసేలా కేంద్రం నిర్ణయించింది. అందుకు తగ్గట్టు 15,277 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సింది. ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్ చేస్తే మన దగ్గర 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపునకు గురికానున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచుతుండటంతో భద్రాచలం టౌన్, మణుగురు హెవీ వాటర్ ప్లాంట్లకు ముంపు పొంచి ఉంది. కిన్నెరసాని, మర్రేడు వాగుతో పాటు మరో 6 స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దుమ్మగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతుండటంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాటి డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. దీంతో ముంపుకు సంబంధించి ఖచ్చితంగా సర్వే చేయించి డీమార్కేషన్ చేయించాలని తెలంగాణ పట్టుబడుతుంది. కానీ ఏపీ మాత్రం జాయింట్ సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేసింది.